హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనేది చాలా ఎండ్కి వచ్చేసింది. ఇక 2-3 డేస్ మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో డే 3 ఓటింగ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది నా నెక్స్ట్ వీడియో వస్తుంది. అది మస్ట్గా చూడండి. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. ఫస్ట్ సీరియల్ ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ సీరియల్స్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. మా పరివార్ అంటూ వస్తూనే ఉన్నారు బ్యాచ్ 1 by 1. సో మగువ సీరియల్ టీం వచ్చింది. సో మనం ఎగ్జాక్ట్గా ఏదైతే ప్రిడిక్ట్ చేసామో అదే జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే జర్నీలు అనేవి సో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 రోజులు వేస్తారని మనం అనుకున్నట్లుగానే వేస్తున్నారు. సో ఫస్ట్ గౌతమ్, తర్వాత అవినాష్ జర్నీలు కూడా ప్రోమో అనేది రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు. సో వాట్ ఎవర్ సీరియల్ ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంది, అదంతా కూడా ముందు పార్ట్లో పెట్టుకున్నారు. ఈ జర్నీలు అనేవి కానీ ఫస్ట్ పార్ట్లో వేసేసి తర్వాత సీరియల్ ప్రమోషన్ పెట్టుకుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జర్నీ చూసిన తర్వాత ఓటర్లు ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అబ్బా బాలే ఆడారు కదా గేమ్ అని అయితే అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. సో అది కొంచెం ముందు వేసి ఉంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం. ఇక మగువ సీరియల్ టీం వచ్చారు, మంచి ఫన్ గేమ్ ఆడించారు. సో అయితే ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అవినాష్ డెడికేషన్. లాస్ట్ వరకు వస్తున్నా బీబీ ఫినాలేకి వచ్చాం, విన్నర్ అవుతాం అవ్వ సెకండరీ మ్యాటర్, కానీ ఆ డెడికేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దానికి మాత్రం హ్యాట్సాప్ చెప్పేయాలి అంతే అవినాష్కి. సో మిగతా వాళ్ళందరూ కూడా సో కామ్గా ఏదో లైటర్ వేలో ఉంటున్నా కూడా మనోడు మాత్రం ఏదైతే స్టార్టింగ్ వచ్చిన ఇంట్రెస్ట్తో ఉన్నాడో, ఎంటర్టైన్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో అలాగే ఇప్పుడు ఉన్నాడంటే చాలా గొప్ప విషయం. అది మాత్రం మన షోకి వచ్చాము, రియాలిటీ షోకి, పబ్లిక్ని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అంటే చాలామంది ఏంటంటే సిగ్గుపడుతూ ఉంటారు, లేదంటే కామ్గా దాచుకుంటూ ఉంటారు, పర్లేదులే అని రిలాక్స్ అవుతూ ఉంటారు, పృథ్వీలా కూర్చుని ఉంటారు లేదంటే. కానీ అవినాష్ మాత్రం ఎలాంటి బెరుకు లేదు, ఎలాంటి మొహమాటం లేదు, సిగ్గుపడలేదు. బిగ్ బాస్కి వచ్చినప్పుడు సో మనం ఏది దాచుకోకూడదు, సిగ్గుపడకూడదు అన్నట్లుగా గేమ్లా చూస్తున్నాడు. చెప్పాలి అంటే ఆ క్వశ్చన్స్తో కొట్టచ్చు అన్నప్పుడు యాక్చువల్గా అక్కడ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు, చక్క క్వశ్చన్స్తో కొడతంటే అసలు ఎంత బాగా ఎంటర్టైన్ చేశాడు చూడండి. సో అందులో కూడా అంటే చిన్న ఎలిమెంట్లో కూడా ఫన్ ఎతుకుతున్నాడు, అది నేను చెప్పదలిసేది. నాకైతే సూపర్ అనిపిస్తుంది. సో బజ్జీలు స్టోర్ రూమ్లో పెట్టినప్పుడు కానీ, అలాగే బిగ్ బాస్తో ఒక డీలు చిన్నగా కొంచెమే పంపించావు, పెద్దగా పంపించండి అన్నప్పుడు సో బిగ్ బాస్ మెచ్చి వాళ్ళకి కూల్ డ్రింక్స్, పిజ్జాలు పంపించడం, ఇదంతా కూడా చాలా ఫన్ జనరేషన్ చేస్తున్నాడు అనమాట. ఫుడ్ వచ్చినప్పుడు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక సీరియల్ టీం టాస్క్ ఆడించేటప్పుడు వాళ్ళు బిగ్ బాస్ టీంని గెలిపించాలనే చూస్తారు మ్యాక్సిమం ఎవరు వచ్చినా. కానీ ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు సో అతను బ్రహ్మాండంగా సో సీరియల్ హీరో అసలు బేభత్సంగా ఆడాడు గేము. ఏది మనం బ్రహ్మాండంగా ఆడాలి, ఎంత బాగా ఆడాడు అసలు. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ఎక్కడ కూడా బాల్ వీళ్ళు కింద పడుతుంది తీస్తున్నారు కానీ ప్రేరణ స్పీడ్ వల్ల మొసార్లు కింద పడిపోయి తీసింది. కానీ మనోడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి మరి గేమ్ ఆడుతుండే. వెల్ ప్లేడ్, అసలు సూపర్ ప్లే. నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్కి వస్తే టాస్క్లు కూడా ఎత్తాడు కంపల్సరీగా. ఇక్కడ ప్రేరణ చాలాసార్లు బాల్ మిస్ చేసుకుని పాడేసుకుంది డ్రైయర్ టాస్క్ అప్పుడు. సో మళ్ళీ తీసుకొచ్చింది, అది లైవ్లో చూస్తే అందరికీ అర్థమవుతుంది ఎక్కడెక్కడ ల్యాగ్ అయింది ఏంటి అనేది. ఎలాగైనా సరే ప్రైజ్ మనీని గెలవాలని చూస్తున్నారు అబ్బా బిగ్ బాస్ టీము. ఎలాగైనా సంచాలక ఆలే కాబట్టి ఏదో రకంగా అయినా చూస్తున్నారని నాకు అనిపిస్తుంది. సో గేమ్స్ లాస్ట్కి వచ్చేసినాయి కాబట్టి సో లైట్ తీసుకుంటున్నారు, అంత పెద్ద ఇదిగా కూడా ఏమి సీరియస్నెస్ కూడా ఏం లేదు. నెక్స్ట్ చంటి టీం ఏదైతే సీరియల్ టీం వచ్చిందో వాళ్ళు టాస్క్ ఆడేటప్పుడు సో వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగిందని కొంత కామెంట్స్ చేస్తూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే గౌతమ్ రాకుండానే బెల్ కొట్టేసింది ప్రేరణ, మీరు చూడండి సార్ అంటున్నారు. కోర్స్ అయి ఉండొచ్చు, కానీ అక్కడ సంచాలక అవినాష్ కాబట్టి పాస్ చేయించాడు, అది వేరే విషయం. ఇందులో ఒక పాయింట్ ఉంది ఏంటంటే ప్రాపర్గా అన్నీ వేసుకుని బెలూన్స్ ఏదైతే ఉన్నా స్విమ్మింగ్ బెలూన్స్ అవన్నీ వేసుకుని ప్రాపర్గా టాప్ వరకు ఇక్కడ వరకు వేసుకుని ఎవరు వచ్చారు, వీళ్ళిద్దరే వచ్చారు, ప్రేరణ అండ్ గౌతమ్. మిగతా వాళ్ళు రాలా, చంటి టీం రాలా. ఆయన 2 చేతులతో 2 పట్టుకుని వచ్చారు తప్ప ప్రాపర్ వేరింగ్ లేదు.
సో కాబట్టి 100% ప్రేరణ వాళ్ళకి విన్ ఇచ్చేయచ్చు. సో చంటి టీం వేసుకోకుండా చేత్తో పట్టుకుని వచ్చింది, అది లెక్కలోకి రాదు కాబట్టి. అంటే నాకు అనిపించింది, నేను సంచాలకుండా అదే మాట చెప్తా. కానీ అమ్మాయి హీరోయిన్ లేదు మీరు ఇది చేశారని ఏదో వాదించాలని చూసింది, కానీ పాపం సర్లే మనం గెస్ట్లు కదా అని చెప్పి ఏం మాట్లాడలే. అలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటే భలే ఉంటుంది, బాగుంటుంది, ఆర్గ్యుమెంట్ బాగుంటుంది. సో అవినాష్ డైలాగ్స్ అలాగే అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి వాళ్ళు వచ్చినప్పుడు. సో నాకైతే ఈసారి హానెస్ట్గా చెప్తున్నా, బిగ్ బాస్ ప్రైజ్ మనీ బాగా హ్యూజ్గా వెళ్తుంది కాబట్టి అందులో అవినాష్ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే బాగా అతను వచ్చిన అన్ని వారాల్లో బాగా ఎంటర్టైన్ చేశాడు. వాట్ ఎవర్ పబ్లిక్ ఓట్లేసారా లేదా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సేవ్ అయ్యిండు, ఫినాలే వరకు వచ్చిండు. బట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ సేవ్ అయిన తర్వాత టాస్క్లు ఆడే తను మెగా చీఫ్ అయ్యాడు. టాస్క్ ఆడే తను ఫినాలే టికెట్ కంటెండర్ అయ్యాడు. అది కూడా కన్సిడర్ చేయాలి కదా, ప్లస్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. సో కాబట్టి కాస్త సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను డిజర్వ్ దానికోసం. సో అలాగే కనుక వస్తే అవినాష్ కంటే తోపు ఎవరు ఉండరు ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే. అలా సూట్ కేసు తీసుకుని వచ్చాడు అంటే మాత్రం సూపర్, మంచి తమ్నెల్ పెట్టి మరీ చేస్తాం మీకోసం. సో ఎందుకంటే 50,000 క్యాష్ ప్రైజ్కి కటింగ్ చేయించుకున్నాడు. అది చాలా వేరే ఎక్కడైనా కంటిన్యూటీ ఉన్న సినిమాలో ఉన్న మిస్ అవుతుంది. అయినా కూడా బిగ్ బాస్ మీద రెస్పెక్ట్తో చేసుకున్నాడు. పృథ్వీ గడ్డం కూడా గీసుకోలే, చిన్న గడ్డం ట్రిమ్ చేసుకున్నా సరిపోయేది. 3 ఆప్షన్లు ఉన్నాయి కదా, గీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా క్యారెక్టర్ వస్తే చేయరా? గోపీచంద్ అంటే విలన్ క్యారెక్టర్ చిన్న రోల్ కోసం గుండు కొట్టించుకున్నారు. మనం చూసాం కదా నిజం సినిమాలో. లేదు నువ్వు చేసుకోవాలి డైరెక్టర్ అంటే 100% చేసుకున్నాడు. సో డెడికేషన్ అలాంటిది. ఈ చిన్న రియాలిటీ షోకి మనం ఏం చేసుకుంటాం అంటే అది అలాగే ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే అవినాష్ మీకు నబీల్ 50,000కి నామినేట్ చేశాడు వేరే వాళ్ళు, 15 లక్షలు చెక్ మీద రాశాడు. ఏ రకంగా చూసినా సూట్ కేసు తీసుకెళ్ళడానికి అర్హుడు కాదు. సో అవినాషే అర్హుడు అని నాకు అనిపిస్తుంది. సో సూట్ కేసు తీసుకోవడం కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమంది స్వార్థంగా గేమ్ ఆడినా, కొంతమంది వేరే విధంగా గేమ్ ఆడినా, లేదంటే గెలవాలనో, లేదంటే వేరే వాళ్ళని పుల్ చేయాలనో, ఏ రకంగా అయినా కొంచెం మాటలు తుల్లినా అది తుల్లినా ఇది తుల్లినా డిజర్వ్ అనేది కొంతమందికి ఉంటుంది. అఫ్ కోర్స్ అవినాష్, తేజ, రోహిణి వాళ్ళు కూడా గ్రూప్గానే ఉన్నారు, గ్రూప్ గేమే ఆడారు. మరి వాళ్ళలో వాళ్ళు కూడా నామినేట్ చేసుకోలేదు కదా. సో ఆ రకంగా చూస్తే ఈ గ్రూపు అంతే, ఆ గ్రూపు అంతే. సో ఇప్పుడేదో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు, వీళ్ళల్లో కొంతమంది బయటికి వెళ్ళిపోయారు అని కలిసి ఉండటం కాదు కదా. సో అయినా కూడా ఎవరు మోస్ట్ ఎంటర్టైన్ చేశారు అంటే సీజన్ 8 కొంచెం నిలబడింది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌతమ్, అవినాష్, రోహిణి, అఫ్కోర్స్ టేస్టీ తేజ కూడా ఎంటర్టైన్ చేశాడు. సో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళకి అగైనిస్ట్ అవుట్. యష్మి ఉన్నంతసేపు యష్మి కూడా. సో వీళ్ళంతా కూడా కాస్త రేటింగ్ పెంచడానికి ట్రై చేసిన వాళ్ళు ఉన్నంత వరకు ఏం దాచుకోకుండా, ఏది కూడా ఎమోషన్ అది దాచుకునే సేఫ్ గేమ్ ఆడకుండా మంచి గేమ్ ఆడారు. అలాగే అవినాష్ కూడా సేఫ్ గేమ్ ఆడకుండా మంచి గేమ్ ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు. అంటే లాస్ట్ వరకు కూడా చేయడం అనేది నాకు బాగా నచ్చింది. సో ఏదో ఫస్ట్లో చేశారు, మనం ఏదైనా ఓట్లు వేయడానికి అదే అనుకున్నా ఏదనుకో, బట్ గెలవం అని 100% తెలుసు అవినాష్కి. నేను విన్నర్ అవను, డౌట్ లేదులే, ఎందుకు మనం ఎలిమినేట్ అయిపోయాం అనే భావన ఉంది, 100% ఉంటుంది, బ్రెయిన్కి తెలుస్తుంది. కానీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు, అది గొప్ప అంటున్నాను నేను. సో అది మీకేమనిపించింది? సో సూట్ కేసు తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్తే డిజర్వ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.